గురుజీ, ఇవాళ నేను మీకు స్విట్జర్లాండ్ నుంచి జర్మనీ వెళ్ళి షాపింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను. సో, ఈ రివర్ స్విట్జర్లాండ్‌ని, జర్మనీని డివైడ్ చేస్తుందనమాట. నేనిప్పుడు బోర్డర్ క్రాస్ చేస్తున్నాను. సో, మన దగ్గర షెంజన్ వీసా ఉంటే 29 కంట్రీస్ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ట్రావెల్ చేయొచ్చనమాట. సో, జర్మనీ బోర్డర్‌లో ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనం గ్రోసరీ చాలా తక్కువకి తీసుకోవచ్చు. స్విట్జర్లాండ్ కంటే మనకి చాలా తక్కువకి దొరుకుతాయి ఇక్కడ గ్రోసరీస్. సో, మ్యాక్స్ ఇక్కడ స్విట్జర్లాండ్ పీపుల్ ఎవరైతే బోర్డర్‌లో ఉన్నారో అందరూ ఇక్కడే షాపింగ్ చేస్తారు మోస్ట్‌లీ. నేను ఒక రీల్‌లో చూసాను. అందరూ రూ. 5 కాయిన్‌తో షాపింగ్ కార్ట్ అనేది అన్‌లాక్ చేస్తున్నారు. సో, ఇవాళ నేను ట్రై చేస్తాను. అది వర్కౌట్ అవుతుందా లేదా అని. సో, చూడండి నేను ట్రై చేస్తున్నాను. వావ్! ఇది అన్‌లాక్ అయింది. సో, ఇక్కడ జర్మనీలో బాటిల్స్‌కి డిపాజిట్ తీసుకుంటారు. దాన్ని మనం ఇలా రికవర్ చేసుకోవాలి. ఇలా వెండింగ్ మెషిన్ ఉంటుంది. ఇక్కడ మనం బాటిల్స్ వేస్తే మనకి మనీ బ్యాక్ ఇస్తారు. ఏదైతే మనం డిపాజిట్ కట్టామో అది మనకి రిటర్న్ ఇస్తారనమాట. సో, నేను ఒక బాటిల్ వేశాను చూడండి. సో, దానికి నాకు 25 సెంట్స్ ఇస్తున్నారు. సో, చూడండి ఈ స్లిప్ గనక మనం కౌంటర్ దగ్గర ఇస్తే మనకి మనీ బ్యాక్ వస్తుంది. అండ్ చూడండి నేను ఇవాళ కోకో కోలా, జాక్ డానియల్స్ చూసాను. అండ్ ఈ బీర్ అయితే రూ. 45 అనమాట. నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. అండ్ ఈ బీర్ అయితే రూ. 55. ఇక్కడ బీర్ వాటర్ కంటే చీప్ అనమాట. అండ్ చూడండి సో, టోటల్ ఇవాళ నా బిల్ వచ్చేసి €78 అయ్యింది. అండ్ నా షాపింగ్ గనక €50 దాటితే నేను వ్యాట్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను కలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేనిప్పుడు స్విట్జర్లాండ్‌కి ఎంటర్ అవుతున్నాను. సో, చూడండి బోర్డర్ క్రాస్ చేశాను. మీరు కూడా నాతో పాటు స్విట్జర్లాండ్ చూడాలి అనుకుంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.